హాయ్ నాని గారు. అండ్ హాయ్ నాని గారు. 80s 90sలో చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ న్యాయం కావాలని ఒక సినిమా వచ్చింది. అప్పట్లో చాలా టాప్ హిట్. చిరంజీవి గారిని ఎక్కడో కూర్చోబెట్టి అలాంటి ఎమోషన్ ఈ కోర్టులో ఉంటుందా? యా కోర్ట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కోర్ట్ రూమ్ డ్రామాయే, కానీ ఇది ఇంకో కేసు, ఇది ఇంకో గొడవ, ఇది ఇంకో సెటప్. బట్ మీకు ఒక సినిమా నుంచి ఒక కోర్ట్ రూమ్ డ్రామా చూస్తున్నప్పుడు మీకు కావాల్సిన హైస్ అన్నీ ఉంటాయి, అదైతే గ్యారంటీ. అండ్ అప్పట్లో చిరంజీవి గారు, యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. యా దర్శి, హాయ్ దర్శి. చెప్పండి. రియల్ లైఫ్లో కోర్టు లాయర్గా మీరు కోర్టు వేసుకున్నారు. మీ రియల్ లైఫ్లో మీ బెస్ట్ ఫ్రెండ్ హైడ్రా కమిషనర్ లాయరు చల్లువాతి జయకృష్ణ ఉన్నారు. అవును, ఆయన దగ్గర నుంచి ఏమైనా అవుట్పుట్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకున్నారా? డెఫినెట్లీ. జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన హీఈస్ ద కరెంట్ అడ్వకేట్ ఫర్ హైడ్రా కౌన్సిల్. నేను మనోడు స్క్రిప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ తీసుకొని నాకు హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ వాజ్ ఆల్వేస్ బీన్ దేర్. నన్ను హైకోర్టు, తెలంగాణ హైకోర్టు తీసుకెళ్ళాడు. అలాగే ఇంకొక అడ్వకేట్ రవీందర్ అన్న అని, వారిని కల్పించి చాలా విషయాలు చెప్పారు. తర్వాత అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గారిని కల్పించారు. అలాగే ఒక 2 days నన్ను పాక్సో ఎస్పెషల్లీ పాక్సో కోర్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా డీల్ చేస్తారు, దాని అన్నిటికీ జయకృష్ణ నాకు చాలా హెల్ప్ చేశాడు. సో డెఫినెట్లీ కోర్స్ బై డిఫాల్ట్గా వారిని, తర్వాత తెలంగాణ హైకోర్టుని మొత్తం అందరినీ వీ ఆల్ థ్యాంక్డ్ త్రూ అవర్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత లా మీద, లాయర్స్ మీద రెస్పెక్ట్ కూడా చాలా డబుల్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ జయకృష్ణ, ఇఫ్ యూఆర్ హియరింగ్ దిస్. థ్యాంక్ యూ. దర్శి, చెప్పండి. కోర్టులో వాదించడం తెలుసు, కోర్టు తీసి కొట్టడం కూడా తెలుసు, అట్లా క్యారెక్టర్స్ హీరో ఉంటాయి కదా. ఈ సినిమాలో మీరు ఓన్లీ లాయర్గానే ఉంటుందా, ఇంకే రకంగా ఉంటుంది? ఓన్లీ లాయర్గానే ఉంటుందండి. బుద్ధి బలంతోనే కొడతానండి. నాని గారు, చాలామందికి హీరోలకి ఒక డ్రీమ్ ఉంటుంది పలానా రోల్ చేయాలని. అట్లా లాయర్గా క్యారెక్టర్ చేసిన ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాగేశ్వరరావు దగ్గర నుంచి, చిరంజీవి గారు, అందరు హీరోలు చేసి సూపర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ సినిమా చూసిన తర్వాత అయ్యా నేను కూడా ఒక లాయర్గా ఎప్పుడైనా చేయాలి అని అనిపించింది? నాకు ఆబ్వియస్లీ ఉందండి. డెఫినెట్గా మన ఫేవరెట్ యాక్టర్స్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నా జగదీష్ వచ్చి కథ చెప్పి నేను హీరో అని అంటే చేసేవాడినేమో, బట్ వచ్చి కథ చెప్పడమే దర్శి హీరో అని చెప్పాడు. యా యా సార్, యాక్చువల్లీ అది కూడా ఉండింది అన్న. మీరు ఒకవేళ ఈ క్యారెక్టర్ చేస్తా అంటే నేను రోషన్ క్యారెక్టర్ చేద్దాం. మరి నాతో అదే డిస్కస్ చేయలేదు. మీరు చేస్తుంటే చేసేవాడిని, నేను అంత నచ్చింది నాకు కదా. యా కొన్ని టైటిల్స్ కాంప్లికేషన్స్గా ఉంటాయి. ఆ టైటిలే సినిమానికి తప్పిస్తుంది ఆడియన్స్ని బాగా. కోర్టు అనే టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ ఏం ఫీల్ అయ్యారు? అంటే ఇది కొంచెం మళ్ళీ కోర్టులో వాళ్ళన్నా అభ్యంతర పెట్ట, అసలు ఇది వెళ్ళాల్సింది మళ్ళీ తర్వాత కోర్టుకే కదా. నాకు ఈ రోజు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, 16 years యాజ్ అన్ యాక్టర్. ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరి దాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు, మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి. నానిగారు, యా నానిగారు, అంటే జై భీమ్ లాంటి ఒక సినిమా సూర్య గారు చేయడం వల్ల ఆ సబ్జెక్ట్ కావచ్చు అదంతా కూడా ఒక ఎలివేట్ అయిపోయింది. సో అఫ్కోర్స్ ఇప్పుడు దర్శి చేసినా కూడా ఆ కథ అనుగుణంగా దర్శిని ఎంచుకున్నారు. అదే క్యారెక్టర్ మీరు చేస్తుంటే ఈ సినిమాగ్రాఫ్ ఏ స్థాయిలో ఉండేదని మీకు సినిమా చూసిన తర్వాత? లేదండి, సినిమా చూసిన తర్వాత దర్శి కాకుండా ఐ డోంట్ థింక్, నేను అది హ్యారగెంట్ స్టేట్మెంట్ కాదు. ఎందుకంటానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగేజ్తో వస్తారు, ఒక ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేస్తారు మీలో. ఆ ఎక్స్పెక్టేషన్ సినిమాకి అగెన్స్ట్ అవ్వచ్చు. సమ్టైమ్స్ మీరేదో ఊహించుకొని అది మ్యాచ్ అవ్వకపోతే సినిమాగా ఎంజాయ్ చేయడం మానేసి మనం దాన్ని జడ్జ్ చేయడం మొదలు. కోర్టుని 100% దాని పొటెన్షియల్ని మీరు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇండియాలో ఉన్న ఒకే ఒక యాక్టర్ దర్శి మాత్రమే ఆ సినిమాకి. యా దీప్తి గారు, దిస్ ఇస్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మంచి రైటర్, డైరెక్టర్ కూడా, అండ్ మీట్ క్యూట్ చూసాము. సో ఆ తర్వాత ఎందుకు మళ్ళీ మీరు డైరెక్షన్ వైపు అడగలేదు? మేబీ నాని గారు షూటింగ్లో ఉండటం వల్ల మీరు ప్రొడక్షన్ హౌస్లో బిజీగా ఉన్నారా? ఆ రీజన్స్ వల్ల ఏమన్నా? నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళిపోయానండి. దాని తర్వాత మీట్ క్యూట్ తర్వాత ఐ జస్ట్ కేమ్ బ్యాక్ 6 months బ్యాక్.
till I write my own story, I was just helping out with కోట్ అంతే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైరెక్షన్లో నాని గారితో ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? నాని గారికి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి కదా కోట్తో. సో నేను అంత మంచి స్టోరీ రాయాలి మళ్ళీ నాని గారికి నచ్చే అంత స్టోరీ. సో వెన్ ఎవర్ హీ లైక్స్ ఇట్ విల్ స్టార్ట్. థ్యాంక్ యూ మ్యామ్. డైరెక్టర్ రామ్, హాయ్, ధీరజ్ హియర్. సో రామ్, ఈ పోక్సో యాక్ట్ రిలేటెడ్ రీసెంట్ మూవీ రిఫరెన్స్ అంటే బందా అనే సినిమా, మనోజ్ బాజ్పేయి మూవీ వచ్చింది కదా, సో దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ రిఫరెన్స్ ఫర్ నౌ. సో దాన్ని అంటే అది మీరు రిఫరెన్స్ తీసుకున్నారో లేదని కదా, బట్ కంపారిజన్స్ వస్తాయి బికాస్ దట్ ఈస్ డెల్ట్ విత్ ద మోస్ట్ సెన్సిబుల్ వే ఆ యాక్ట్ రిలేటెడ్ ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో. సో మీరు ఎంత సెన్సిబుల్గా దాన్ని ట్రీట్ చేస్తున్నారు, అండ్ దాంతో కంపారిజన్స్ వస్తే దాన్ని డీల్ చేయడానికి ఆర్ యూ రెడీ? యా, బందా డెల్ట్ విత్ పోక్సో, బట్ వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బందా అండి. నో కంపారిజన్స్ విల్ బీ దేర్. ఏముండవు. పోక్సో డీల్ చేసామనేది తప్ప ఇంకే కంపారిజన్ ఉండదు. సార్ డైరెక్టర్ గారు, సో అదే కంటిన్యూషన్ క్వశ్చన్ అంటే సార్ ఇక్కడ యా, కంటిన్యూషన్ దానికి అంత బందాయి కాకుండా రీసెంట్గా మనం చూసుకుంటే సెంబీ కూడా సేమ్ అదే పోక్సో గురించే, అండ్ దాంట్లో లా గురించి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. సో మీరు ఇన్ డెప్త్ అంటే ప్రాక్టికల్గా ఏం చూపిస్తున్నారు వాళ్ళు చెప్పారు అంతే. క్లైమాక్స్లో ఒక లా మనకి కోర్ట్ షార్ట్ ఉంటుంది, బట్ మీరు త్రూ అవుట్ కోర్ట్ పెట్టి టైటిల్ తోటి ఫుల్ ఫిలిం కోర్ట్ బేస్డ్ వెళ్తున్నారు. అవును. సో వాట్ ఈస్ ద డెప్త్ యూ ఆర్ గోయింగ్ టు షో ఇన్ ద ఫిల్మ్? యా, సెంబీ కానీ బందా కానీ ఇవన్నీ పాక్సోనే డీల్ చేసినాయి. మంది కూడా పాక్సోనే, బట్ ఎక్కడ కూడా మనకి సెంబీ కానీ బందా కానీ గుర్తురావు. ఆ సినిమాలకి మన సినిమాకి అసలు ఎలాంటి రిలేటబిలిటీ ఉండదు. దాంట్లో సార్ మనకి లోగో చూసుకుంటే 2 పావురాలు ఉన్నాయి. యా 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 అంటే ప్రేమ పావురాలకి జరిగిన నష్టానికి ఏమైనా న్యాయం చేసే కాన్సెప్ట్ లాగా. యా, పావురాలు అయితే లవ్ ఇంటర్ప్రిటేషనే డెఫినెట్లీ. యా, ఒక లవ్ స్టోరీ కోర్టుకు వస్తుంది అనే సెన్స్ అదంతే. నాని సార్. నాని గారు, అంటే మీ వాల్ పోస్టర్ మూవీస్లో ప్రశాంత్ వర్మ కానీ, శైలేష్ కోలన్ కానీ, ఇప్పుడు జగదీష్ కానీ, డెబ్యూ డైరెక్టర్స్కి మనం ఏదైనా కథ చెప్పాలి అనుకుంటే వాల్ పోస్టర్ సినిమా టక్కని గుర్తొచ్చేలాగా దాని ఒక ఇమేజ్ని బిల్డ్ చేశారు. సో మీ థాట్ ప్రాసెస్ ఏంటండి? కంటిన్యూస్గా ఒక డెబ్యూ డైరెక్టర్ అంటే కమర్షియల్గా సక్సెస్ అవుతున్నాయి, కొత్త టాపిక్స్ని డిస్కస్ చేయగలుగుతున్నారు. ఒక ప్యారలల్ సినిమాని కమర్షియల్ వేలో ప్రజెంట్ చేయడానికి వాల్ పోస్టర్ సినిమా ఫస్ట్ స్టెప్ వేస్తుంటుంది. మీరు దాని గురించి ఏం మాట్లాడతారు? దట్ వాజ్ ద ఐడియా అండి, లాంచ్ చేసినప్పటి నుంచి ప్రొడక్షన్కి. అండ్ అందుకే ఇప్పుడు ఒక సాలిడ్ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ లాంటిది ఒక శ్రీకాంత్ చిరంజీవి గారితో అనుకున్నది యునానిమస్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ చేస్తాం. వాల్ పోస్టర్ అనేది ఎప్పుడు అది ఉండాలి, టాలెంట్ కోసం మనం చేసిన ఇనీషియల్ ప్రామిస్ అది అని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఎయిదర్ డెబ్యూస్ ఆర్ అన్ ఒరిజినల్ ఐడియా, ఈ రెండు ఈజ్ అ కాంబినేషన్ అండి. ఇఫ్ సంబడీ హూ హెస్ డన్ ఫిల్మ్స్ వాళ్ళు కనుక ఒరిజినల్ ఐడియాతో వచ్చారనుకోండి, దీనికి వేరే ఏ ప్రొడక్షన్ హౌస్ ఒప్పుకోదు ఇలాంటి ఒక ఐడియాని చేయడానికి, లేదా మనం బ్యాక్ చేయాలి అనిపిస్తే చేసేస్తాం. ఆర్ డెబ్యూటెంట్స్, ఇలా డెబ్యూటెంటే అని అలా ఫిక్స్ అయ్యేం లేదు. బేసికలీ న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ విచ్ ఈజ్ నాట్ జనరలీ సీన్. మన తెలుగులో మనం రెగ్యులర్గా ఎక్కువ కనపడని సినిమా ఏదైనా ఉంటే, దాంట్లో పొటెన్షియల్ ఉంటే, దాన్ని సపోర్ట్ చేయాల్సిన, బ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఉంటే వాల్ పోస్టర్ షుడ్ బి ద ఫస్ట్ ఆప్షన్ అన్నది ఐడియా. అంతే. జగదీష్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. జగదీష్ గారు, అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ప్రియదర్శి గారి సినిమాలోనే సడన్గా అనౌన్స్ చేయడం జరిగింది, జగదీష్ ఈ పేరు గట్టిగా వినపడుతుంది ఇండస్ట్రీలో అని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు రిలీజ్ వరకు ఒక జర్నీ అని ఉంటుంది. డెబ్యూ డైరెక్టర్కి అంటే చాలా రకాలుగా అన్నిటికీ ఎస్ అని చెప్పి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీ మాటలు? అది పూర్తిగా ఖండిస్తారండి దాన్ని. ఇక్కడ నాకు నో అని చెప్పాల్సి వస్తే అన్డౌటెడ్లీ నో అని చెప్పేవాడిని. అసలు అట్లాంటి ఇబ్బంది కానీ ఏం లేదు. ఒక సింపుల్ విషయం చెప్పచ్చు నేను ఒకటి, అంటే చెప్పచ్చు అది. ఏ ప్రొడక్షన్కైనా జనరల్గా వెళ్ళి ఒక డెబ్యూటెంట్ ఫస్ట్ టైం డైరెక్టర్లకి అది చెప్పాలి అని అంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ వస్తాయండి. వెరీ కామన్, అదేం తప్పు కాదు, వెరీ కామన్ క్వశ్చన్స్ 2. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావు, ఈ 2 వస్తాయి. ఆ 2 లేకుండా కథ విన ప్రొడ్యూసర్ నాని గారు. సో ఇంక నాకు నో అని చెప్పాల్సిన అవసరం ఇంకెక్కడా రాలేదు. ఎస్ నో ఇవేం లేవు, నీకేం కావాలంటే అది చేయి జగదీష్, అంతే. ఆల్ థ్యాంక్స్ టు దీప్తి అక్క. నాని గారు హీజ్ అన్ అన్సంగ్ ప్రొడ్యూసర్, ఎక్కడో ఉంటారు, మన దగ్గర సెట్లో ఉంటారు కాబట్టి ఆన్ సెట్ దీప్తి అక్క
అంతే ఇంకా. తెలుగులో మనకి అంటే రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామా అంటే అంకురం గుర్తొస్తుంది మనకి. అంటే సినిమాటిక్ వేలో చాలా ఉన్నాయి కానీ అంకురం ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. అంటే నేషనల్ అవార్డు కూడా తెచ్చుకుంది అంకురం. మాకు ఏ వేలో ఉండబోతుంది కోర్ట్ రూమ్ డ్రామా? ఇలా ఉంటుంది అలా ఉంటుంది నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ బెస్ట్ ఫిల్మ్ అయితే అవుతుందండి. దానికి యాక్చువల్లీ తెలుగులో రిఫరెన్స్ లేదండి. ఈ సినిమా లాగా ఉండబోతుందని రిఫరెన్స్ లేదు. మీరు ఐ థింక్ యూ విల్ హ్యావ్ అ కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ అంతే. నేను ప్రేక్షకుడిగా, నేను ఇలా ప్రొడ్యూసర్గా సినిమా చూడలేదు. ఐ థింక్ ఈ రోజు దాకా నేను మిగతా ఏది ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ అచీవ్డ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నేను నమ్మేది ఏంటో చెప్తున్నా, ఈ రోజుకి ప్రేక్షకుడిగా సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాను. ఐ థింక్ దట్ ఈస్ మై అచీవ్మెంట్. సినిమా డింట్ కరప్ట్ మీ. అంటే నేను ఇక్కడే ఉండి సినిమాలో ఉండి టెక్నికాలిటీస్ తెలుసు కాబట్టి సినిమాని వాళ్ళలా చేశారు వీళ్ళలా తీశారు అని సినిమా చూసిన రోజు ఐ థింక్ ఐ లూజ్ మై ఏమంటారు లవ్ ఫర్ దిస్ ఆర్ట్ ఫామ్. అండ్ నాకు ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఈ రోజుకి ఒక యానిమేషన్ సినిమా చూసి ఏడుస్తాను. చిన్న చిన్న ఎమోషన్స్ నేను ఒక్కనే కూర్చొని సినిమా చూసినప్పుడు లెగ్స్ క్లాప్స్ కొడతాను ఒక సీన్ బాగుంటే. సో ఒక సినిమాని ప్రేక్షకుడిగా ఎంజాయ్ చేయగలుగుతున్నా నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ నేను అలాగే కోర్ట్ చూశాను. అండ్ కోర్ట్ అన్నది అసలు నాకు ఇది దానిలాగా ఉందా దీనిలాగా ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి ఒక కేసుని డీల్ చేశారా ఏ ఆలోచన లేకుండా నన్ను మెల్లగా ఆ కథ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళందరి ఇమోషన్స్ ఫీల్ అయ్యేలా చేసింది. సినిమా అయిపోయేటప్పటికి ఒక గొప్ప ఫీలింగ్ ఇచ్చింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ గుడ్ సినిమా, గ్రేట్ సినిమా సపోజ్ టు డూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే ఒక యాక్టర్గా మంచి సినిమా చేయడం వేరు, ఇష్టపడి సినిమా చేయడం వేరు. ఆ విషయంలో మీ జడ్జిమెంట్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ప్రొడ్యూసర్గా సినిమా చేసేటప్పుడు దాని మీద ఎంతో కొంత లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్ట్ లాంటి సినిమా రేపు ఈ కోర్టులో వచ్చే జడ్జిమెంటు, రేపు పబ్లిక్ ఇచ్చే జడ్జిమెంటు మీకు కమర్షియల్గా వేయబుల్గా ఉంటుందా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇలాంటి ఒక ఐడియాని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అండ్ మనకి బాగా నచ్చినాయి కాబట్టి అవి గొప్ప సక్సెస్ అవ్వాలని కోరుకోవటం ఆబ్వియస్లీ. బట్ లాభాపేక్ష ఉంటే మీరు అన్నట్టు నేను తీసుకున్న చాయిసెస్ ఏవి కూడా ఐ వుడ్ హ్యావ్ డన్ అ లాట్ మోర్ ఏమంటారు రకరకాల కొంచెం మీకు కలర్ఫుల్గా మసాలాగా ఉండే కాంబినేషన్ చాలా సెట్ చేయొచ్చు. బట్ అది మీరు నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తే మీకు ఆ లాభాపేక్ష అన్నది ఆన్సర్ అయిపోయి ఉండాలి. అండ్ మీకు ఎస్పెషల్లీ బాగా తెలుసు నాకు అది లేదని, అందుకే మీరే అడిగారు. ఓకే. అండ్ ప్రొడ్యూసర్కి అసలు లేదు. ప్రొడ్యూసర్ నాని యాక్టర్గా సంపాదిస్తున్న డబ్బులు ఖర్చు పెట్టడానికే ప్రొడ్యూసర్ వచ్చాడు, ఇంకా సంపాదించడానికి కాదు. యా. శ్రీదేవి, హాయ్ హాయ్, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చూసుకుంటే యు ఆర్ ద జూనియర్ మోస్ట్. సో మీ యాక్టింగ్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది నాని గారు చెప్పినట్లు. సో వీ కెన్ ఫీల్ దట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? ఫస్ట్ డెబ్యూ ఇది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఏదో చేస్తున్నానని కాకుండా నేను ఎలా ఉన్నానో అలానే చేశాను అని నేను అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ ఫస్ట్ మీట్ విత్ నాని గారు, సో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అమ్మో, ఫస్ట్ ఫిలిమ్స్లోనే కదా చూసేది, దగ్గర కొంచెం అదోలా అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉంటుంది, అందరు అమ్మాయిలకి. సో అలానే ఉండే. నాని గారు, సో మీరు అప్రిషియేట్ చేశారంటే యాజ్ ఎ న్యాచురల్ స్టార్గా నిజంగానే వాళ్ళ యాక్టింగ్ అంత లెవెల్లో ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ స్టార్గా అప్రిషియేట్ చేయలేదండి, ప్రేక్షకుడిగా అప్రిషియేట్ చేశాను. మీ యాక్టింగ్ కూడా అంతే న్యాచురల్గా ఓన్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను జెన్యున్గా ఒక ప్రేక్షకుడిగానే సినిమా చూసా. అండ్ వీళ్ళిద్దరూ మీకు తను చాలా సినిమాలు చేశాడు. బట్ మీరు కోట్ చూసిన తర్వాత ముందే మర్చిపోతారు, సారీ. ఎందుకంటే మీకు చందు గుర్తుంటాడు. అండ్ దెన్ తను కూడా జాబిలి అన్న రోల్ ప్లే చేసింది. మీకు చందు జాబిలి అన్నది మీకు మైండ్లో రింగ్ అవుతూనే ఉంటుంది. అంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అంత బాగా చేయించుకున్నాడు వాళ్ళతో, అలాంటి సీన్స్ రాశారు. అండ్ అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు విజయ్. అన్నీ కుదురుతాయండి కొంచెం. సో నేను ఎప్పుడు ఈ కోట్ రేపు సినిమా చూసి కూడా మీకు డెఫినెట్గా చాలా చాలా నచ్చుతుంది. బట్ ఇదంతా నాని చాలా గొప్ప చాయిస్ లేదంటే అని నాకు ఇవ్వకండి, ఎందుకంటే ఇది నాకు పాసిబుల్ కాదు. ఇది ఎప్పుడో కుదురుతాయి అంతే. ఎవ్రీథింగ్ హ్యాస్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఐ కెన్ ఓన్లీ లిసన్ టు అ గుడ్ ఐడియా అండ్ సపోర్ట్ ఇట్. ఏదో థాట్ బాగుంది, ఇది మంచి సినిమా అయితే బాగుండు అని నేను కొన్ని సినిమాలు తీస్తాను. కానీ ఆ మంచి సినిమా, ఆ థాట్ నిజంగా మంచి సినిమా అవ్వాలంటే వీళ్ళందరూ
కావాలి, అన్నీ కుదరాలి, అన్నీ సెట్ అవ్వాలి, అప్పుడు మాత్రం అలాంటిది కుదురుతుంది. అదృష్టం కోటికి కుదిరింది. అండ్ చందు జాబిలిలో మీ ఫేవరెట్ ఎవరు? ఓ అలా పెట్టారా ఫిట్టింగ్? లేదు, ఇద్దరు ఫేవరెట్ అండి. వాళ్ళిద్దరు నేను సెపరేట్ చేసి చూడలేను, ఇద్దరు ఫేవరెట్. డైరెక్టర్ గారు హాయ్ సార్. సో నాని గారిని చూస్తే కనుక అసలు ఫుల్ హ్యాపీగా ఉన్నారు, ఈ మూవీ హిట్ అవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో చాలా నచ్చిందని కూడా చెప్పారు. సో ఈ పోస్టర్ మీద నాని గారు దీనిలో ఏదైనా ఒక రోల్ చేసిన, నాని గారిది ప్రొడ్యూసర్గా కాకుండా ఆర్టిస్ట్గా కనిపిస్తే ఇంకొంచెం వెయిట్ పెరిగేదేమో. సో నాని గారికి దీనిలో ఎందుకని ఏదైనా ఒక రోల్ ఉందా, చేశారా, ఏమన్నా ఎందుకు ఇవ్వలేదు? త్రూ అవుట్ ద జర్నీ వీ బీన్ ట్రూ టు ద స్క్రిప్ట్ అండి. అందరం కూడా అంటే ఈ కథని కథగా చెప్పేద్దాం. దీంట్లో అంటే ఏదో హంగులు ఆర్భాటాలు లేదంటే లెక్కల కోసమో, అంటే ప్రొడ్యూసర్గా ఆయనే ఏ రోజు లెక్కల గురించి చూడకుండా చేశారు సినిమా. ఇంకా దాంట్లో మధ్యలో నేను నాని గారు ఉంటే బాగుండేమో, ఇలా ఉంటే అవి అసలు రాలేదండి. నో, మైండ్లో కూడా రాలేదు అలాంటి. డైరెక్టర్ గారు, స్టేట్ వర్సెస్ ఏ నోబడి అంటే ఏంటి కథకి సంబంధించి? మనోడు షర్ట్ మీద ట్రైలర్ ఈవెంట్లో చెప్తాను. యా, థియేటర్కల్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోద్దండి. స్టేట్ వర్సెస్ ఏ నోబడి. రోషన్ రామ్ గారు ఇక్కడ సార్. రామ్ గారు సార్ ఇక్కడ యా, పోక్స్ అనేవి రియల్ లైఫ్లో చాలా ఇన్సిడెంట్లు జరిగి ఉంటాయి. ఆ రియల్ ఇన్సిడెంట్స్ చూస్తే ఏంటంటే చాలా వరకు వాటిలో ఎమోషనల్గానే ఉంటాయి అనమాట. మనం అంటే అవి విన్నా కూడా మనకి చాలా ఒక మనసు కకావికలమైపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, బాధగా అనిపిస్తాయి. సో మరి ఇది అంటే ఏదైనా ఒక రియల్ సిచ్యువేషన్ తీసుకుని మీరు కోర్ట్ రూమ్ డ్రామాగా కన్వర్ట్ చేశారా, లేదంటే కనుక ఓన్ ఇది ఒరిజినల్ థాట్? ఇది కథ అంతా ఫిక్షనల్ అండి, అంతా బిల్డ్ చేసిన ఐడియానే, కానీ మొత్తం ఫిక్షనల్ అని కూడా అన్నాం. చాలా రియల్ కేసెస్, రియల్ ఇన్సిడెంట్స్ మీరు అన్నట్టు రియల్ పాక్సో కేసెస్లో ఉన్న ఆ ఎమోషనల్ పెయిన్ ఏదైతే ఉందో అది ఈ కథలో కూడా ఉంటుంది. ఏదైనా ఒక బాధ వస్తేనే ఎవడైనా కోర్టుకు వెళ్తారండి. సో ఈ కథ కూడా కోర్టుకి ఆ పెయిన్తోనే వెళ్తుంది. విల్ సీ దట్ ఎమోషనల్ క్వశ్చన్టే ఉంటుంది. రోషన్, మీరు చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా, అలాగే దీంతో ఒక రకంగా లీడ్ యాక్టర్గా కూడా పరిచయం అవుతున్నారు. నాని గారు ప్రొడ్యూస్ చేసే సినిమాలో యాక్ట్ చేయడమే గొప్ప విషయం, ఒక రకంగా క్రాక్ చేయడం. అలాంటిది ఆయన చేత గొప్ప పర్ఫార్మర్ అని అనిపించుకున్నారు. ఒక పర్ఫార్మర్ చేత ఆ మాట రావడం చాలా కష్టం. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నేను నాని అన్న జడ్జిమెంట్కి చాలా పెద్ద ఫ్యాన్ అండి. అలాంటి సూపర్ సక్సెస్ఫుల్ జడ్జిమెంట్స్లో నన్ను జడ్జ్ చేసి ఈ సినిమాతో నన్ను ఒక యాజ్ ఎ లీడ్ యాక్టర్గా నన్ను బయట పెడుతున్నందుకు నాని అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎప్పుడు రుణపడి ఉంటాను అన్న. థ్యాంక్స్ లాట్. అలాగే ఈ సినిమాకి సంబంధం లేని ఈవెంట్స్లో కూడా మిమ్మల్ని హీరోగా చూస్తాం, ఈ సినిమా తర్వాత మాట్లాడుకుంటాం అనే మాటలు వినిపించాయి. యా, అవునా? ఎలా ఫీల్ అవుతున్నారు? చెప్పాను కదండి, ఫీలింగ్ చాలా గ్రేట్ఫుల్ అండి. యా. నాని సార్, సార్ సార్ ఇక్కడ సార్, నాని గారు సార్, మీరు అంటే ప్రతి సినిమాకి చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ అన్న తర్వాత కమర్షియల్గా కూడా ఎంతో కొంత ఆలోచిస్తారు. బట్ అవార్డ్స్ విషయంలో ఇంకెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే ఈ సినిమాకి ఎలాంటి అవార్డ్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ ఆలోచన ఎప్పుడు లేదు. మన ముందు సినిమా గెలిచిన తర్వాత, మీ అందరికీ బాగా నచ్చిన తర్వాత అవి కూడా వస్తే ఇంకా సంతోషం. అందరూ గుర్తించారనమాట, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని గుర్తించారనమాట అని ఎక్స్ట్రా బోనస్ తప్పితే ఏ రోజు సినిమా చేసేది కానీ, సినిమా రిలీజ్ టైంలో కానీ, సినిమాని ఎంజాయ్ చేయటం కానీ, ఈ ప్రాసెస్లోకి అసలు ఆ మాట కూడా గుర్తురాదు. భయ్యా, ఇందాక నుంచి ఈ ఫోక్సో చట్టం గురించి సినిమాలో ఉందంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? దానిలోని లోపాలని డిస్కస్ చేస్తున్నారా? మైనర్స్ని సపోర్ట్ చేస్తున్నారా? మైనర్స్ లవ్ని లేదు, దానిలో మీరు ఏం గైడ్ చేస్తున్నారు యూత్కి? అది చెప్పడానికి 2.5 గంటలు సినిమా తీసామండి. నానిగారు ధన్యవాదాలు. నానిగారు ఇక్కడ సార్, ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరిని పిలుస్తున్నారు? మీరు ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా, ఆయనేనా లేకపోతే ఇంకెవరన్నా అనుకుంటున్నారు? కోర్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఎవరు కావాలి మీకు? సూపర్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తున్నారు, మీరు అందరూ ఒకే పేరు ఫిక్స్ అయ్యారండి, అప్పుడు వాళ్ళని పిలుద్దాం. ఓకే, డన్, థ్యాంక్ యూ. దీప్తి గారు, ప్రభాస్ గారు అంటారు. దీప్తి గారు, ఓకే, అందరూ ఆన్సర్స్ సెండ్ చేయండి. దీప్తి గారు, మీరు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇక్కడ డైరెక్టర్గా చేస్తున్నారు, ఇది ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అది ఈజీగా ఉంది, ఇది ఈజీగా ఉందా? దాన్ని ఎంజాయ్ చేశారు, దీన్ని ఎంజాయ్ చేశారు? డెఫినెట్గా డైరెక్షన్ ఎంజాయ్ చేశారండి. ప్రొడక్షన్ ఇస్ డెఫినెట్లీ లిటిల్ మోర్ కాంప్లికేటెడ్. బట్ ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇదే. నాని ఈజ్ నాట్ అ గ్రేట్ ప్రొడ్యూసర్, హీఈస్ అ క్రియేటర్. ప్రొడ్యూసర్గా ఈజ్ యాక్చువల్లీ బ్యాడ్. ఎందుకంటే ఒకటే చెప్పాడు నాకు ఫస్ట్ డే,
all I want from this film is I already love the story నాకు చాలా నచ్చింది. నా టెక్నీషియన్స్, నా ఆర్టిస్ట్, everybody should feel privileged to be in this film. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళకి దొరకాలి. దే షుడ్ ఫీల్ రెస్పెక్టెడ్ అండ్ దే షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ హ్యాపీగా వాళ్ళు పని చేసుకోవాలి. దట్స్ మై ప్రయారిటీ. అండ్ దెన్ ద ఫిల్మ్ షుడ్ బీ వెల్. వస్తాయి, దట్స్ హిస్ థింగ్. సో యాజ్ అ ప్రొడ్యూసర్, ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్, బట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేటర్. సో I think that's the principle I followed, and అది ఈజీ అయిపోతుంది కదా, ఏది కావాలంటే అది ఇచ్చేయడం. how difficult can it be? So but the team also was very, అంటే they knew what they wanted and they never asked more than that. ఇది ఇంతకన్నా ఎక్కువ కావాలి, నాకు ఇదే కావాలి, ఈ హీరోనే కావాలి. they always were very sure. జగదీష్కి ఏ యాక్టర్ ఏ రోల్ ప్లే చేయాలి దగ్గర నుంచి అంత క్లారిటీ ఉంది. అదే ప్లాన్తో ఫాలో అయిపోయాం అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ప్రియదర్శి గారు ఇందాక ఎక్కడండి? అడగండి. మీరు ఆర్టిస్ట్గా హీరోగా చాలా కథలు విని ఉంటారు చాలా మంది డైరెక్టర్స్ దగ్గర. వాట్ వాజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ దిస్ డైరెక్టర్? డెఫినెట్లీ ఒక ఆనెస్ట్ వాయిస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ తను ఇన్ని రోజులుగా గ్యాదర్ చేసిన ఐడియాస్ కానీ స్టోరీస్ కానీ వీటన్నిటిని ఒక స్క్రీన్ ప్లేలోకి పెట్టి, యాక్చువల్లీ ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏంటంటే, నేను ఇతను వేరే ఇంకొక సినిమాలో కలిసాము. అండ్ మేము అందరం ఇట్లాంటి సినిమాలో కోర్ట్ రూమ్ డ్రామాస్ చేయాలి అంటే, అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తానంటే చెప్పాడు. అది నాకు చెప్పాడు. ఇది నేను అన్నకి హాయ్ నాన్న సెట్లో ఉన్నప్పుడు ఒకసారి ఇట్లా ఊరికే అన్న ఇది అంటే, అవునా వై నాట్ విందాం అన్నారు. సో అలాగా టైం పట్టింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇందాక అన్న కూడా అన్నట్టు, రామ్ జగదీష్ ఈజ్ అ వెరీ ఆనెస్ట్ వాయిస్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వాయిస్ ఫర్ తెలుగు సినిమా. అండ్ ఈ టైంకి ఇట్లాంటి కథలు అవసరం, ఇలాంటి డైరెక్టర్లు అవసరం. సో ఐఎమ్ గ్లాడ్, ఐ గాట్ లక్కీ ఇలాంటి డైరెక్టర్ దొరికినందుకు. ఐఎమ్ వెరీ లక్కీ. తర్వాత కోర్టు సబ్జెక్ట్స్ చేయడం అనేది చాలా క్రిటికల్ సబ్జెక్టు. కోర్టు మేనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద మీరు హోంవర్క్ ఏం చేశారు? డెఫినెట్లీ ఇందాక చెప్పినట్టు నా స్నేహితుడు జయకృష్ణ, అతను పట్టుకొని అతని దగ్గర చాలా సజెషన్స్ తీసుకున్నాను. కోర్టుకి వెళ్ళడము, కోర్టులో ఇట్లాంటి ఎలా మాట్లాడతారు, ఎలా చేస్తారు అంటే, మనం జనరలీ సినిమాల్లో చూపించినట్టు చాలా జడ్జితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బేసికలీ వారిని ఎలా అడ్రస్ చేయాలి, తర్వాత ఎలాంటి బట్టలు వేసుకోవాలి మోస్ట్లీ. సో మా డిజైనర్ సుమయ్య తబస్సుం, షీ వెంట్ టు హైకోర్ట్ అండ్ అక్కడ బయట దొరికే ఆ గౌన్స్ షాప్స్లో అక్కడే కొనుక్కొచ్చారు. అండ్ అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను కదా, అంటే ఇలాంటి షర్ట్ వేసుకోరు జనరల్లీ, వేసుకుంటే అది పెద్ద ప్రాబ్లమే కాదు. బట్ ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇవన్నీ నాకంటే ఎక్కువ జగదీష్ ఎక్కువ స్టడీ చేశాడు. టీంకి అలాంటి డైరెక్టర్స్ ఇచ్చాడు. అండ్ వీ హ్యాడ్ అన్ ఫ్యాంటాస్టిక్ ఏడీ టీమ్ ఉండింది మా దగ్గర. వాళ్ళందరూ దే ఆల్ వర్క్డ్ లైక్ ఇన్ సింక్రనీ. సో ఇప్పుడు మ్యాజిక్ అయింది అంటే బికాస్ ఎవ్రీబడి వర్క్డ్ సో హార్డ్ ఇన్ బ్రింగింగ్ దాట్ టు ద టేబుల్. అండ్ అందుకనే ఇట్ ఆల్ కేమ్ అవుట్ గ్రేట్. మీ క్వశ్చన్కి నా ఆన్సర్ కూడా ఉందండి కొంచెం. అంటే వాట్ హోంవర్క్ హీ డిడ్ టు డూ దిస్ క్యారెక్టర్ ఆఫ్ సూర్యతేజ కదా. ఒకరోజు సడన్గా ఫోన్ చేశాడండి షూటింగ్ ముందు. అరే మన కాస్ట్యూమ్ రెడీ అయిందా అన్నాడు. అయిందన్నా అన్న. అరే నాకు పంపిరా అన్నాడు. ఎందుకన్నా అంటే, వేసుకొని హైకోర్టుకి వెళ్తారా ఒకసారి. హీ వెంట్ టు హైకోర్ట్ విత్ దిస్ కాస్ట్యూమ్, లాయర్ కాస్ట్యూమ్ వేసుకొని హైకోర్టుకి వెళ్ళి ఆ డెకోరం ఎలా ఉంటుంది, ఏంటి లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా మాట్లాడతారు, ఇవన్నీ ఒక 2-3 రోజులు హైకోర్టు తిరిగి వచ్చాడు కాస్ట్యూమ్ తీసుకెళ్ళి. ఓకే అలా వెళ్ళొచ్చండి. నువ్వు చేసావు కదా. ఓకే, ఎవరు గుర్తుపట్టలేదండి. లాయర్ డ్రెస్ వేసుకుంటే అందరూ లాయర్ లాగా ఉంటారండి, హీరోలాగా ఎవరు ఉండరు. ఏమైనా కేసెస్ వచ్చాయండి చేయమని? రియల్గా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? పెడతా దీని తర్వాత. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ అయిపోయాయి కానీ కెమెరాస్ అలానే ఉంచండి. అలవాటు అయిపోయింది కదా, Q&A అయిపోగానే అయిపోయింది అనుకున్నాం. మనం ఫస్ట్ మాట్లాడదాం అనుకున్న ఆడియన్స్తో లైక్ స్పీచెస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్రీదేవితో. శ్రీదేవి కమ్. బోన్లోకి రండి. గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత లేదు గీత ఉంది ఇక్కడ. కమాన్, అన్ని నిజాలే చెప్పాలి ఇప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. చెప్పండి శ్రీదేవి, ఏంటి సినిమా గురించి, దర్శి గారి గురించి, ఒక మల్లేశం, ఒక బలగం, ఇప్పుడు కోట్, ఆయన గురించి, నాన్నగారి గురించి. ఫస్ట్లీ అసలు ఈ ఆఫర్ రావడం అండ్ నాన్నగారు వాల్ పోస్టర్ అంటే అసలు ఫస్ట్లీ అమ్మో అసలు నిజమేనా అన్నట్టుండే. బట్ అది లక్ వల్ల ఏంటో బట్ సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ లేడీస్ చాలా చాలా పాపం లైక్
అంత మంచి ఆడిషన్ చేసి అసలు ఫస్ట్ ఆడిషన్ తర్వాత కూడా నేను సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు ఏమీ లేదు. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ జగదీష్ గారు కూడా చాలా అంటే లైక్ ఫస్ట్ అనేవారు నువ్వు జాబిల్లా ఉండాలని. ఆ తర్వాత కొన్ని సీన్స్ అవి చేసిన తర్వాత అదేంటి నువ్వే కదా జాబిలి మళ్ళీ జాబిల్లా ఉన్నానంటున్నానేంటి అని ఆయనే అంటే క్వశ్చన్ చేశారు. అంటే నేను నాలానే చేశాను. ఐ హోప్ మీకు మంచి సినిమా ఇది. యాక్చువల్లీ నేను అంత పెద్దదానిగా చెప్పడానికి బట్ దెన్ ఆల్ అంటే ఇప్పుడు ఉన్న మైనస్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ రోషన్ చాలా యాక్చువల్లీ ఫస్ట్లీ తను చాలా సినిమాలు చేశాడు. సో తను పక్కన చేయడం యాక్చువల్లీ కొంచెం నాకు అంత ఇది లేదు. బట్ హీ సపోర్టెడ్ మీ ఏం కాదు కొంచెం ఇది చేయి ఇట్స్ ఓకే చేయగలవు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ప్రశాంతి మ్యామ్ ఉండరా మ్యామ్ థ్యాంక్ యూ. యా March 14th రిలీజ్ అవుతుంది. తప్పకుండా వచ్చి చూడండి. యూ విల్ బీ అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ. నేను ఇంకంతగా సో స్వీట్. నిజంగానే తన జాబ్ లేని రియల్ లైఫ్లో కూడా ఎంత హాయిగా అనిపించిందో. థ్యాంక్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు చందుని తీసుకొద్దాం బోన్లోకి మనం. చందు, రోషన్. సో ఇందాకే నాన్నగారు చెప్పారు మార్కెట్లోకి ఒక కొత్త హీరో వచ్చారు అని. హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఐ వాంట్ థ్యాంక్ నాని అన్న. నేను ఇందాక చెప్పినట్లు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. థ్యాంక్స్ లాట్. అండ్ మై డైరెక్టర్ జగదీష్ అన్న, ప్రతి దాంట్లో పర్టికులర్ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నన్ను క్యాష్ చేసినందుకు ఐఎమ్ వెరీ ఇండవిటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ప్రొడ్యూసర్స్ దీప్తి అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంతి గారు థ్యాంక్స్ మ్యామ్. అండ్ దర్శి అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా సపోర్ట్ చేసినందుకు ఆన్ సెట్స్. అండ్ March 14th కోర్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. యూ విల్ డెఫినెట్లీ జావ్లీతో ప్రేమలో పడిపోతారు మీరు. ఇది మాత్రం పక్కా. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. యా, ఆ హ్యాపీనెస్ వినిపిస్తుంది, కనిపిస్తుంది రోషన్. అందుకే మాటలు కూడా రావట్లేదు బయటికి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు అసలు ఈ బోన్ ఇక్కడ ఉంది, మనందరం ఇక్కడ ఉన్నాము. అలాంటి న్యాచురల్ స్టార్ నాని గారు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు అంటే అంత న్యాచురల్గా ఈ చిత్రాన్ని ఆయనకి నెరేట్ చేశారు, డైరెక్ట్ చేశారు, మన ముందుకు తీసుకొస్తున్నారు. కోడ్ డైరెక్టర్ బోన్లోకి రాబోతున్నారు. ఫస్ట్ చాలాసార్లు వెళ్ళానండి షూట్లో చాలాసార్లు వెళ్ళానండి అంటే రాసేసేవాళ్ళు వాళ్ళు. ఓకే, షూట్లో కోర్ట్ గురించి చాలా చెప్పాలి కూడా. బట్ వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ కాబట్టి మాట్లాడదాం. బట్ పర్టికులర్లీ ఇది ప్రెస్ మీట్ కాబట్టి సారీ, గుడ్ ఈవినింగ్ ఆల్. మర్చిపోయాను. అంతా అయిపోయాక చెప్పారు, పర్వాలేదండి. ఉంటుంది కదండి నర్వస్నెస్. ఫస్ట్ టైం డెబ్యూటెంట్ అయితే కాంట్ ఆస్క్ ఫర్ మోర్ అండి. కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ డెబ్యూ దాన్ దిస్. నాని గారు ప్రొడక్షన్ అంటే వాల్ పోస్టర్ సినిమాలో ఇప్పటివరకు అన్ని సక్సెస్లే వచ్చినాయి, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేశారు. అట్లాంటి ఒక సక్సెస్ఫుల్ ఫిల్మే డెలివర్ చేయాలి నేను కూడా. దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ అండి. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ సార్. నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ప్రొడక్షన్ హౌస్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి కథ చెప్పడానికి వెళ్ళంగానే. ఎక్కడ పని చేసావు, ఎంతసేపు చెప్తావని. ఆ అడగకుండా కథ విన్నారు అని. అండ్ దానికన్నా ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూస్ చేయాలంటే బోల్డ్ లెక్కలు ఉంటాయండి. సినిమాలో హీరో ఎవరు, అతని మార్కెట్ ఎంత కలెక్ట్ చేస్తుంది, ఇట్లాంటి లెక్కలతో పాటు ఇంకా చాలా కాంప్లికేటెడ్ విషయాలు ఉంటాయి ఈ స్క్రిప్ట్లో. అంటే దర్శి హీరో అయినప్పటికీ కూడా అతని సినిమా రన్ టైంలో చాలాసేపు అంటే ఒక 45-50 minutes అతను ఉండడు సినిమాలో. వీళ్ళు ఉంటారు చిన్నపిల్లలు. అంటే ప్రొడ్యూసర్గా లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తే హీరో ఇంతసేపు లేకుండా సినిమా అంటే ఎలా నిలబడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక్క క్వశ్చన్ అడగకుండా స్క్రిప్ట్ని బిలీవ్ చేసి సినిమా చేశారు. ఆల్ థ్యాంక్స్ టు యూ సార్. ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. దర్శి అన్న సేమ్ మళ్ళీ గంట సేపు సినిమాలో నువ్వు ఉండవన్నా కూడా సినిమా ఒప్పుకున్నాడంటే
యూ కెన్ క్యాల్కులేట్ హిమ్ ఎలాంటోడు. లవ్ యూ ఫర్ వాట్ యు ఆర్ అన్న, ఇలాగే ఉండు. ఆయన అన్న సినిమా ఎవరిది అంటే నాని గారిది అంటారు సార్, దర్శిది కాదుగా. పర్లే అక్కడ. ఇక్కడ సినిమా దర్శిది, కానీ అతను ఉండడు ఒక గంట. యా, దానికి ఒక బిగ్ హార్ట్ కావాలి ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి చేయడానికి. వి నీడ్ దట్ హార్ట్ అన్న, అది అలాగే ఉంచు. థ్యాంక్ యూ. యా, చందు అండ్ జాబిలి ఆల్వేస్ ఫర్ ఎవర్ మై లవబుల్ క్యారెక్టర్స్, పర్సన్స్, ఎవ్రీథింగ్. చందు అండ్ జాబిలి ఆర్ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఆఫ్ మీ. నేనే చందు, నేనే జాబిలి, నేనే. మై లవ్ వాళ్ళిద్దరు, నా చందు నా జాబిలి. గర్వంగా చెప్పుకుంటా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. క్యారెక్టర్స్గా, యాక్టర్స్గా, పర్సన్స్గా, హ్యూమన్ బీయింగ్స్గా, ఎవ్రీథింగ్. ఒక్కరోజు ఒక్క ఇబ్బంది పెట్టకుండా సినిమా చేశారు. థ్యాంక్ యూ రా ఆల్. దీప్తి అక్క, ఆన్సెట్ ప్రొడ్యూసర్ సెట్లో వచ్చి కూర్చున్నారని అంటే ఒక తెలియని ఇన్ఫీరియారిటీయో లేదా ఏదో ఒకటి ఉంటుంది. అరే ప్రొడ్యూసర్ సెట్లో ఉన్నారని. నాకు దీప్తి గారు సెట్లోనే ఉంటారు, కానీ ఒక ఆడియన్స్ సెట్లో ఉన్నట్టు ఉంటుంది. జగదీష్, ఇది ఇంకో షాట్ ఇట్లా ఏమైనా చేస్తే కూడా బాగుంటుందేమో చూడు, పర్లేదు, కొంచెం కాల్ షీట్ గురించి ఆలోచించద్దు, యాక్టర్స్ డేట్ పెరుగుతుందేమో ఆలోచించద్దు. ఇవేం అంటే ఒక ప్రొడ్యూసర్ సెట్లో ఉన్నారనే భయం లేదు నాకు. ఏ రోజు భయపడలేదు. అరే ఆవిడున్నారు, మనం ఇప్పుడు ఇది చేయొచ్చా చేయకూడదా ఇట్లాంటివి లేకుండా అంత ధైర్యంగా సినిమాగా చేసుకోగలిగాను అంటే యూ కెన్ థింక్ వాట్ కైండ్ ఆఫ్ అ ప్రొడ్యూసర్ షీ ఈస్. థ్యాంక్ యూ అక్క. యా, ఇంకా నేను చెప్పడానికి చాలామంది ఉన్నారు, టైం సరిపోదేమో అని భయం ఉంది. మై టీమ్, రైటింగ్ టీమ్, కార్తిక్ అండ్ వంశీ. డే 1 ఒక 2 లైన్స్ ఐడియాగా ఉన్న రోజు నుంచి ఉన్నారు నాతో. థ్యాంక్ యూ గైస్. మా ఏడీ టీమ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళు డైరెక్టర్స్ ఈ సినిమాకి నాకన్నా ఎక్కువ. నేను జస్ట్ అన్నీ చూసి డిసైడ్ చేయడమే, ఇది బాగుంది ఇది బాగాలేదు. బట్ బాగుందా బాగాలేదా అని తీసుకెళ్ళాలి కదా. ఫస్ట్ తీసుకెళ్ళడానికి ఒక రీసెర్చ్, ఒక హోంవర్క్ అంతా వాళ్ళే చేశారు. దే ఆర్ ద డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పేరు నాది, ఊరు వాళ్ళది. యా, థ్యాంక్ యూ. ఇంకేం చెప్పాలో నాకు తెలియదండి, సారీ. మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది కాబట్టి మనం అప్పుడు కవర్ చేసేద్దాం అండి మిగతా వాళ్ళందరినీ. అప్పుడు కూడా ఏం చెప్పాలి. అయ్యో కాదు, నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను. నాకైతే అది తెలుసు. ఎవరో ఇంత క్వశ్చన్ అడిగారు అనమాట, అంటే కోర్ట్ హాల్ డ్రామాకి రిఫరెన్సెస్ ఏదైనా ఉన్నాయని. ఐ థింక్ March 14 తర్వాత తెలుగులో ఎవరైనా తీయాలంటే రెఫరెన్స్ కోర్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సో నా ఐ రిక్వెస్ట్, ఇప్పటికీ ఆయన చూస్తుంటే నాకు బలగంలో ఆ క్లైమాక్సే గుర్తొస్తుందండి. ఈజ్ అంత అమేజింగ్ యాక్టర్ అనమాట. సో ప్రియదర్శి గారు. నేను బోన్ బయటే నించుంటాను, సూర్యతేజ బోన్లోకి వెళ్ళడం కరెక్టేగా. యా, సో చాలా మాట్లాడడం కొత్తగా చెప్పడానికి కంటే ముందు మై మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మీరు అందరూ వచ్చినందుకు, మా మాటలు విన్నందుకు. తెలుగు సినిమా సువర్ణ దశ నడుస్తుందని మనం అందరం అనుకుంటున్నాం. అండ్ దాంట్లోనే ఈ ఎరాలో భాగంగానే వీ హ్యావ్ సంబడి లైక్ నాని అన్న హూజ్ ఎంపవరింగ్ సచ్ సినిమా. అండ్ ఈ సమయంలో ఇలాంటి నటుడి మధ్యలో ఉండి వారితో పనిచేస్తూ వారి దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకొని అలాగే అన్న బ్యానర్లోనే మళ్ళీ సినిమా చేయడం, ఐ థింక్ నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఇంకొకడు ఉండడు. అండ్ పూర్తిగా ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని అంత గ్రేట్ఫుల్గా ఉన్న సమయం నాకు ఇది. అండ్ తెలుగు సినిమా గారాల చిన్న కొడుకు నాని అన్న. అండ్ ఇట్లాంటి వ్యక్తితో మేమందరం, అంటే నాకు తెలుసు, నేను ఏ రోజైతే నాని అన్నకి కథ చెప్పించినప్పుడు ఆయన నాకు చాలా భయంగా ఉండేది. సో అది ఇందాక అన్నట్టు జగదీష్ అన్నట్టు ఒక్క సిట్టింగ్లో ఒక్కసారి విన్నాడు, ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నాం. మాకు ఇవాళ యాక్చువల్లీ వీఆర్ ఆల్ కొద్ది రోజుల ముందు ఇదే టైము అందరం వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు షో యూ ద ట్రైలర్, కానీ లేదు, దానికి ఒక మంచి ఈవెంట్ పెట్టి మళ్ళీ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నాము. సో నేనైనా మా వాల్ పోస్టర్ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రశాంతి గారు, అలాగే దీప్తి అక్క, అలాగే నాని అన్న, మేము అందరం నమ్మేది ఒకటి ఏంటంటే చెప్పడం కంటే చూపించడం చాలా ముఖ్యం. అది సరిపోతుంది, చూపిస్తే సరిపోతుందని మేము నమ్ముతాం. సో
కొద్ది రోజుల్లో కొత్త టైం టేబుల్తో మళ్ళీ వీల్ ఇంట్రడ్యూస్ ఆ ట్రైలర్. అండ్ ఇప్పుడు దాకా సాంగ్కి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి, మీరు చేస్తున్న రీల్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ షో అస్ మోర్ లవ్. వీఆర్ ఆల్ హంగర్ ఫర్ లవ్. అండ్ మా ద్వారా మీకు ఇదే మెసేజ్ ఎంతవరకు వస్తుందో అది మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బట్ we definitely are giving you so much love on March 14th. So please come to theaters, support us, support cinema like this, so that ilanti cinema support chesina pratisari oka Roshan, oka Sridevi, oka Priyadarshin ela vastaro, ilanti naanilu, ilanti Deepti akka, alage Prashanth garu, alage inka ekku mandi vastaru. So we need your support. Thank you so much everybody. Thank you. థ్యాంక్ యూ ప్రియదర్శి గారు, థ్యాంక్ యూ సో మచ్. కాదు దీప్తి గారు, బిఫోర్ కాలింగ్ సారీ, ఫర్గాట్ టు టెల్ అబౌట్ మై ప్రొడ్యూసర్ ప్రశాంతి గారు. మ్యామ్ మర్చిపోయినందుకు సారీ, బట్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ మ్యామ్. ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ హ్యావ్ సీన్. ప్రశాంతి గారు లాంటి ప్రొడ్యూసర్ని మళ్ళీ మనం చూడం. ఒక్కరోజు సెట్కి రాకుండా అబ్బా ఖర్చా పెట్టండి, ఇచ్చేయండి, ఏం కావాలండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా, ప్రశాంతి గారు, ఆయన ఆవిడ పేరులోనే ఉందన్నమాట ప్రశాంతత, ఆల్వేస్ అలానే కనిపిస్తూ ఉంటారు అనమాట. అండ్ నా కాదు ప్రొడ్యూసర్ గారు అలా అలా మీరు అని మాట్లాడతాం కదా, కానీ అక్క అనే అంటున్నారు అందరూ. దీప్తక్క దీప్తక్క దీప్తక్క. సో దీప్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు కూడా ఒకసారి ఫోన్లోకి వస్తే బాగుంటుందండి. మేము కో ప్రొడ్యూసర్ని కూడా ఫోన్లో నుంచో పెట్టాం అనమాట. అది మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణకి నేను అక్కనే. లైక్ ఐ థింక్ ఎవ్రీబడి ఆన్ ఇన్స్టాగ్రామ్ న్యూస్లో అందరూ దీప్తక్క అని పిలుస్తారు. నేను కూడా ఐ మేడ్ పీస్, నాకన్నా పెద్దవాళ్ళు కూడా నన్ను అక్క అనే పిలుస్తారు. నానికి అక్క అయితే అందరికీ అక్కే. యా, సో లైక్ ఐ సెడ్, నాని ప్రశాంతి ప్రొడక్షన్ హౌస్లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ రూల్ బుక్ అనేది ఉండదు. దే త్రూ ఇట్ అవుట్. ఇఫ్ దే లైక్ ద స్టోరీ దే విల్ గో ఆల్ అవుట్. ఈరోజు ఇంత పెడితే రేపు ఎంత వస్తుంది అనే అసలు ఆ థాటే ఉండదు. సో అదే రూల్ బుక్లో ఫాలో అయిపోయాను. కానీ జగదీష్ చెప్పినంత పీస్ఫుల్ ప్రొడ్యూసర్ ఏం కాదు, బికాజ్ ఐ వాజ్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్. నేను చాలా టార్చర్ చేశాను. ఇది క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగి, ఇదేంటి అదేంటి, దీన్ని ఎందుకు వాడతారు దాన్ని ఎందుకు వాడతారు అని అన్ని క్వశ్చన్స్ అడిగాను. బట్ I really am proud of this team because ఏదైతే రాసే ఫస్ట్ థింగ్ దట్ నాని showed me when he liked code is script, and నాకు స్క్రిప్ట్ చదవడం చాలా ఈజీ. And as a director myself and a writer myself, I loved the way Jagdish wrote the story. ఇంకా I will talk a lot about it in the later events, but I think his main and biggest strength is the script. A lot of times I feel like when movies fail, it's when the script is not strong, and I think Jagdish won there. అండ్ నాకు అక్కడే అర్థమైంది నానికి ఎందుకు ఓకే చేశాడు, బికాస్ హీ రోట్ అ పర్ఫెక్ట్ స్క్రిప్ట్. లైక్ అంటే యూ విల్ నాట్ ఫైండ్ వన్ లూప్ హోల్ దేర్. అండ్ ఆ స్క్రిప్ట్ని అట్లాగే హీ బాట్ ఇట్ టు ద స్క్రీన్, అండ్ ఐ థింక్ దట్స్ వేర్ హీ వన్. And you'll see what that is on March 14th. I'm so proud of all of them. I'll talk about these amazing actors after you guys see trailer. ఎందుకంటే నేను ఇప్పుడు ఎంత చెప్పినా మీ అందరికీ it will not have anything to show. So, but once we release the trailer, I'll talk about these amazing actors, Darshi, Sridevi and Roshan. I was in awe. Every day setting నేను అందుకే వచ్చేదాన్ని. Okay, how do they do this every single day? Not one day they complain. Literally Jagdish చాలా కష్టపెట్టాడు, but they always really worked hard, especially Darshi. He has to remember all these complicated court case numbers, and he did great, I think. But we'll talk more about that. I'm really proud of this team, and thanks Nani too for giving me this opportunity as a producer. And next time నేను డైరెక్టర్ అయినప్పుడు I'll also know, okay, నీ కష్టాలు ఏంటి అని, and what Prashanti and Nani have to put in for us to just enjoy directing and not worry about anything అనేది ఒక different perspective వచ్చింది కాబట్టి I'll be more careful. But yeah, this is Court is a great film, and there is a reason why Nani bagged it. అండ్ ట్రైలర్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత సింపుల్గా ఉండడం బ్లడ్లోనే ఉందేమోనండి. సో నా లైక్ అంటే కాంటెంట్ని సబ్జెక్ట్ని నమ్మి స్టార్ హీరో అయ్యారు నాని గారు. అలానే కాంటెంట్ని సబ్జెక్ట్ని నమ్మి తన దగ్గరకు వస్తే స్టార్స్ని చేస్తూ ప్రొడ్యూసర్ అయ్యారు నాని గారు. సో ఎస్, వాల్ పోస్టర్ సినిమా అంటూ మంచి మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ నాని గారిని బోన్లోకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను ఎక్కువ టైం తీసుకోను. ఇంకా నేను తప్పు ఒప్పుకుంటున్నాను, యువర్ ఆనర్.
వీళ్ళందరితో ఈ ఈ కోట్ అన్న సినిమాని తీసి నేరం చేసింది నేనే. కావాలంటే అరెస్ట్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ March 14th మాత్రం మా సినిమాని బ్లాక్ బస్టర్ చేయండి. ఎందుకంటే కోట్ డిజర్వ్స్ టు బి అ బ్లాక్ బస్టర్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జగదీష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దర్శి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చందు, జాబిలి. మీ అసలు పేరు కూడా రోషన్ అండ్ శ్రీదేవి, బట్ మాకు సంబంధించినంత వరకు యు ఆర్ చందు అండ్ జాబిలి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అక్కి, ప్రౌడ్ ఆఫ్ యూ ప్రశాంతి, ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ కోట్ నేను మామూలుగా ఐ జెన్యున్లీ ఫీల్, నేను ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక ప్రెస్ మీట్లో కానీ సినిమా గురించి నేను కొంచెం పాజిటివ్గా చెప్పాలని ట్రై చేశాను అనుకోండి, నేను నమ్మట్లేదు అనుకోండి, అది నా మొహంలో కనపడుతుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐ థింక్ ఈరోజు నేను మాట్లాడినా లేదంటే నాలో మీరు చూసిన కాన్ఫిడెన్స్తో మీరు డిసైడ్ అయిపోండి మీరు ఎలాంటి సినిమా చూడబోతున్నారు March 14th. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, మీ అందరికీ డెఫినెట్గా ముందుగానే స్పెషల్ షోస్ అరేంజ్ చేస్తాం. మీరందరూ కూడా చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ ఆన్ సచ్ షార్ట్ నోటీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని ఆల్రెడీ అరెస్ట్ చేసేసారు అందరూ హృదయాల్లో అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్.